హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత. ప్రజెంట్ బంగ్లా బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. ముర్షిదాబాద్ అని చెప్పేసి వక్ఫ్ బోర్డ్ బిల్ ఏదైతే మొన్న ఇంప్లిమెంట్ చేశారు కదా, అది చేయొద్దని చెప్పేసి కొంత ముస్లిం ఏం చేశారంటే ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ చాలా ఘోరంగా, చాలా దయాన స్థితికి చేరుకుందనమాట. అందులో మళ్ళీ టార్గెట్ అయిందో ఎవరంటే మన హిందువులే అనమాట. స్వయాన వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఏమన్నారంటే, హిందూస్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అన్నాడంటే అర్థం చేసుకొని సిచ్యువేషన్ ఎలా ఉందో. పైకి రికార్డులు మాత్రం 2 చచ్చిపోయారు, 3 చచ్చిపోయారు అని చెప్తున్నారు, కానీ చాలామంది చనిపోయారు. అది బయటికి ప్రపంచానికి తెలవట్లేదు అనమాట. మరి ఏంటి ఈ ముర్షిదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ అయినా ఇంతకుముందు ఏమైనా జరిగిన ఇన్సిడెంట్స్ అంటే చాలా జరిగాయి, కానీ ఒక 6 ఇన్సిడెంట్స్ మాత్రం నేను చెప్తాను. అది చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఎప్పుడైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిందో ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ 70 లక్షల మంది హిందువులు చనిపోయారనమాట. అందులో సిక్కులు కూడా ఉన్నారనమాట. ఈ పార్టీషన్ జరిగినప్పుడు ఏమైందంటే, ఇక్కడ నుంచి ముస్లిమ్స్ కొంతమంది ఆ సైడ్ లాహోర్ సైడ్ వెళ్ళారనమాట. అక్కడ ఆల్రెడీ జీవిస్తున్న హిందువులను చాలామందిని చంపేసి గుట్టలుగా ఆ శవాలను ట్రైన్లో వేసి భారతదేశానికి పంపించారనమాట. ఇంకో కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళని ముస్లింగా కన్వర్ట్ చేశారు. ఎవరైతే అక్కడ ఉన్న ముస్లిం అంటే ఇప్పుడు ఎట్లా అంటే అందరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంతమందికి ఎలా అంటే ట్రైన్స్లలో రావాలి, జెంట్స్ వచ్చేసి ఉంటారు, లేడీస్కి ఛాన్స్ దొరకలేదు. అట్లాంటప్పుడు ఏం చేశారంటే అక్కడ కొంతమంది వాళ్ళని బలవంతంగా ఇస్లాంలో కన్వర్ట్ చేసేసి వాళ్ళని ఇంకా వాళ్ళ భార్యల లెక్క పెట్టుకున్నారనమాట. ఇది చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. ఇది భారతదేశంలో అత్యంత ఘోరంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట, హిందువుల మీద జరిగిందనమాట. అలాగే 1948లో ఏం జరిగిందంటే, హైదరాబాద్ స్టేట్ అని చెప్పేసి అప్పుడు నిజాం అనేటోడు పాలించేవాడు. ఈ నిజాంకి మోచేత్ నీళ్ళు తాగేవాడు అంటే కాసిం రిజ్వీ అనమాట. కాసిం రిజ్వీ వీడెవడో కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో, ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, అసాదుద్దీన్ ఓవైసీ ఎస్టాబ్లిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉన్న ఎంఐఎం పార్టీ వీడే ఎస్టాబ్లిష్ చేశాడనమాట. వాడు కాసిం రిజ్వీ అనమాట. వీడేంటంటే సైనిక అధిపతి అనమాట. వీడంటే ఆర్మీ చీఫ్ అనమాట ఈ నిజాం సర్కార్కి. వీడి హయాంలో ఎంతమంది 40,000 మంది చనిపోయారు హిందూస్. అందులో మహిళలను మన హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించారు, చాలామంది రేప్ చేశారు, చాలామంది చంపేశారు. అమ్మాయి పుట్టిందంటే చంపేవాళ్ళు అనమాట. అలా ఉంటుండే ఘోరంగా సిచ్యువేషన్. దాని తర్వాత 1990లో జరిగింది ఒకటి. 1990లో కాశ్మీర్ పండిట్లను ఊచకొత కోసారనమాట. చూడండి, ఇప్పుడు ఏదైతే మస్జిద్లు ఉన్నాయి కదా, ఆ మస్జిద్లో లౌడ్ స్పీకర్లు ఉంటాయి కదా, ఆ లౌడ్ స్పీకర్ నుంచి ఏమని వచ్చిందంటే, ఇక్కడ కాశ్మీర్లో మీరు ఉండాలనుకుంటే కనుక ఇస్లాంగా కన్వర్ట్ అవ్వండి, లేదా ఇక్కడ నుంచి పారిపోండి, మీ భార్యలను ఇక్కడ వదిలిపెట్టేసి పారిపోండి అని చెప్పేసి ఆ సౌండ్ రావడం వల్ల చాలామంది భయపడి ఒక్క మస్జిద్లో నుంచి కాదు, అన్ని మస్జిద్లో నుంచి రావడం వల్ల 90,000 మంది నుంచి 1,00,000 మంది వరకు మన హిందువులు పారిపోయారు. కాశ్మీర్ పండితులు మహిళలు ఎవరైతే దొరికినట్టు వాళ్ళని రేప్ చేశారు. కొంతమంది మహిళలు మాత్రం అడ్డంగా నరికేశారనమాట, కోసేశారనమాట. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయనమాట మన ఈ నేల మీద. అప్పుడు పాలిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది అనమాట. ఇది ఇప్పుడు జరిగింది, ఇది 1990లో జరిగింది. దీనికి మెయిన్ అక్యూజ్డ్ ఎవరంటే ఫారూక్ మలిక్ బిట్టా అని చెప్పేసి, యాసిన్ మలిక్ అని చెప్పేసి, వీళ్ళిద్దరు మెయిన్ అక్యూజ్డ్ అనమాట ఈ ఇన్సిడెంట్లో. చాలామంది చనిపోయారు మన హిందువులు ఇందులో. దాని తర్వాత 2002లో కరసేవకులు అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్ప్రెస్లో వస్తున్నారు అనమాట గోధ్రాకి. అక్కడ ట్రైన్ ఆగడం వల్ల ఏమైందంటే 58 మంది ఒక ట్రైన్లో ఉంటే ఆ డోర్స్ పెట్టేసి అందులో పెట్రోల్ జల్లేసి బోగిలు మొత్తం కాల్చేస్తారు. అందులో 58 మంది మన హిందువులు చనిపోయారనమాట. ఇది జరిగిందనమాట గోధ్రాలో. యాక్చువల్లీ ఏమంటారంటే గోధ్రాలో ముస్లింల మీద జరిగింది ఇన్సిడెంట్ అంటారు, కానీ అది జరిగింది మన హిందువుల మీద ఫస్ట్ అనమాట. అది జరిగింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగింది. బంగ్లాదేశ్లో 1,00,000 మంది హిందువులను ఊచకోత కోసారనమాట. ఇది ఎక్కడ కూడా వరల్డ్ వైడ్ ఎక్కడ మీకు కనబడదు అనమాట. ఇది
ఇది జరిగిందనమాట. ఇది చాలా పకడ్బందీగా హిందువులను మారణ హోమం చేశారనమాట. కనిపించినట్టు నరికేశారనమాట. ఇప్పటికీ ప్రెసెంట్ అట్లా జరుగుతూనే ఉంది. అది బంగ్లాదేశ్లో జరిగింది. ఇది ఇంతకుముందు రీసెంట్గా నాగ్పూర్లో జరిగింది 2 months బ్యాక్. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. నాగ్పూర్లో జరిగింది. ఆ నాగ్పూర్లో కూడా ఎలా అంటే మన వాళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ముస్లిమ్స్ అంతా ఒకటేసారి బయటికి రావడము, హిందువుల ఆస్తులను దాడి చేయడము, దోచుకోవడం ఇలాంటివి చేశారు. కానీ దేవుని దేవాలయం అక్కడ ఉన్నది మన బీజేపీ పార్టీ కాబట్టి అక్కడ ఎవరైతే హిందువులు ఆస్తి నష్టపోయారో వాళ్ళ ఏదైతే నష్టపోయారో ఎవరైతే కారకులు ఉన్నారో కదా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసేసి, అంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేసేసి మన హిందువులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది జరిగిందనమాట. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మీకు ఇప్పుడు మా ఆంధ్రలో కూడా జరిగింది, ఒకసారి తెలంగాణలో కూడా జరిగింది, మన నిజామాబాద్లో జరిగింది. అప్పుడు కూడా ఇలాగే జరిగిందనమాట. బాధితుడు ఎవరైనా కానీ మన హిందువే అనమాట. హిందువు ఎప్పుడైతే కులాల అతీతంగా జీవిస్తాడో అప్పుడే బ్రతుకుతాడు అనమాట. మనం కులాల వారిగా విడిపోతున్నాం, వాళ్ళేమో రిలీజియన్ వైజ్ స్ట్రాంగ్ అవుతున్నారు అనమాట. దాడులు జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ముర్షిదాబాద్లో ఏం జరుగుతుంది, వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది వచ్చింది. అది రావడం ఏం జరిగింది, అక్కడ ఉన్న సీఎం ఏం చేయాలన్నమాట, ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వద్దు, ఇలాంటి ఏవైతే ప్రొటెస్ట్లు ఉంటాయో వాటికి పర్మిషన్ ఇవ్వద్దు. అయినా పర్మిషన్ ఇచ్చి దగ్గరుండి హిందువుల మీద దాడి చేయించినట్టే కదా ఇది. అలా అన్నమాట. చూడండి, ఎక్కడ చూడండి విక్టిమ్ అనేవాడు హిందువే, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అందరు ముస్లిమ్స్ అనమాట. మీరు అన్నీ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనలు చూడండి. ఇప్పుడు 2025 ముర్షిదాబాద్లో కూడా అక్యూజ్డ్ ముస్లిం అవుతాడు. 2025 రీసెంట్గా జరిగిన నాగ్పూర్ ఇన్సిడెంట్ కూడా అక్యూజ్డ్ ముస్లిమే అవుతాడు అనమాట. బంగ్లాదేశ్లో జరిగింది కూడా అక్యూజ్ ముస్లిం అవుతాడు, విక్టిమ్ హిందూ అవుతాడు అనమాట. అలాగే 2022లో సబర్మతి ఎక్స్ప్రెస్ ఏదైతే అల్లర్లు జరిగినా అది కూడా ముస్లిం అనమాట. వాడి పేరు మల్వి హుసేన్ అనమాట. అదనమాట. ఇప్పుడు 1948లో కాసిం రజ్మీ అని చెప్పేసి ఉన్నాడు కదా, వాడు అంతే ముస్లిం, బాధితుడు హిందూ అనమాట. దాని తర్వాత 70 లక్షల మంది హిందువులు చనిపోయారు. దానికి కారకుడు ఎవడు అంటే నెహ్రూ, గాంధీ, జిన్నా అనమాట. ఇక్కడ మెయిన్ ఎవరు, జిన్నా అనమాట. అదనమాట జరిగింది. ఏదైనా కానీ బాధితుడు ఎప్పుడైనా కానీ హిందువే ఉంటాడు, చంపేవాడేమో అన్నమత్యస్తుడే ఉంటాడు అనమాట. అందుకోసమే నేనేమంటున్నా అంటే మనం కులాలను పక్క పెట్టండి, మతపరంగా మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇదే నేను చెప్పేది. జై శ్రీరామ్.